హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచు బాహ్యాటముగా ఆయన అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. మనం చేసే తప్పుల వలన మనము దేవునికి దూరమైపోతే మనం దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని మరలా మనం సిలువ వేయుచున్నట్టే. ఆయన్ని మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి మరలా సిలువ వేయుచున్న అన్న భావన మన మనసులో ఉంటే మనం మరలా తప్పు చేయము. బుద్ధిగల కన్యకల్లాగా దేవుని రాక మునిపే మనం అన్ని సిద్ధపాటుగా ఉండి ఉంటాము. బుద్ధి లేని కన్యకలాగా ద్వారం దగ్గరే ఆగిపోము. 19వ వచనంలో ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. దేవుని యొక్క ఆత్మ మనలోనికి ప్రవేశించుతున్న యేసుక్రీస్తు వద్దకు మనం చేరుతాం.